హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్కీ, జున్ను ఇద్దరు కూడా లవ్ కుశలు వేసుకొని హాల్లోకి వస్తూ ఉంటారు. జున్ను, లక్కీ ఏంటి ఈ వేషాలు అని అరవింద, జయదేవు ఇద్దరు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు లక్కీ పాప, నేను కుశుడు, జున్ను ఏమో లవుడు, మేము లవ్ కుశల వేషాలు వేశాము అని చెప్తూ ఉంటారు. అయితే మీకు సీతారాముల గురించి మొత్తం తెలిసిందన్నమాట అని అరవింద, జయదేవ్ అడుగుతూ ఉంటే లక్ష్మీమిత్ర కూడా అక్కడే నిల్చొని ఇదంతా వింటూ ఉంటారు. అవును, సీతమ్మ వారిని రాముడు అనుమానించి అడవులకి పంపాడు. అక్కడే సీతమ్మ వారికి లవకుశలు జన్మించారు. ఆ విషయం రాముడికి తెలియదు. పాపం లవకుశలు జన్మించిన తర్వాత జన్మించకముందు సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది అని ఇద్దరు కూడా ఆ రామాయణం కథని చెబుతూ ఉంటే మిత్ర లక్ష్మి వైపుకు చూస్తూ ఉంటాడు. అంటే మిత్రని వదిలేసి వెళ్ళిన తర్వాత లక్ష్మి కష్టాలు పడి అలా కవల పిల్లల్ని పుట్టించుకుంది అని అర్థం అయ్యేలా ఉండటానికి ఈ స్టోరీ అంతా మనకి చూపిస్తూ ఉంటారు. మరి ఈ లవకుశల ద్వారానైనా మిత్ర లక్ష్మిని అర్థం చేసుకుంటాడా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.